యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఆత్మకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం తమ ప్రభుత్వం అని, గత ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని, కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, అధికారులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన 24 గంటలలోపే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగింది. అన్ని 100 రోజులలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. వాళ్ళకి సహకరిద్దాం. ఇలా ఏదన్నా ఒక దరఖాస్తు చేసుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉన్నాయి. ఇలా మన ప్రజాపాలన, మన ప్రభుత్వం మీరందరూ దీవించి మీరు ఆశీర్వదిస్తే మేము ఇవాళ ఈ ప్లేస్కి వచ్చినాం. మన పరిపాలన వచ్చింది కాబట్టి ఎలక్షన్ ముందు తల్లి సోనియమ్మ ఏదైతే మాట ఇచ్చిందో తోటి జిల్లా ఆఫీసర్లు, మండల ఆఫీసర్లు, నియోజక ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు మీ ముందుకు వచ్చిరు. అందరం ఒకతాన కూర్చొని మీ ఇంటికే దరఖాస్తు వచ్చే విధంగా మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు ఏదైతే ఏ పథకానికి మీరు అర్హులైతారో ఆ పథకాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మీకు వివరించి అన్ని రకాల మీకు నింపించి ఇవన్నిటిని పరిశీలన చేసి త్వరగానే మీకు ఈ పథకాలు అందియాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. గత 9.5 సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డాం. ఏ రకంగా మనం ఏ ఫలాలు లేక ఇబ్బంది పడ్డామో ఆ రకంగా కాకుండా నేరుగా ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఈ తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనే ఉద్దేశంతో తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు మీరందరూ దీవించాలనే ప్రభుత్వం వచ్చినటువంటి 24 గంటల్లోనే ఇప్పుడు మేము మా అక్క చెల్లెలు, మా మహిళలు చూస్తున్నారు. పేదోడికి కూడా కార్పొరేటర్ స్థాయిలో వైద్యం అందాలి, ప్రతి పేదోడికి వైద్యం చేసుకునే అవకాశం కలగాలని చెప్పి 5 లక్షల ఆరోగ్యశ్రీ పెడితే ఇప్పుడు పెరిగినటువంటి జబ్బులకు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు 5 లక్షలు చాలదని చెప్పి 10 లక్షలు పెట్టినాం. ఆ 2 పథకాలను అదే రోజు మనం ఇంప్లిమెంట్ చేసినాం. కాబట్టి మిగతా 5 గ్యారెంటీ స్కీమ్లు ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ మన అధికారులు మీకు క్షుణ్ణంగా వివరించారు. మా ఆఫీసర్ అయితే బండల్స్ పెట్టినట్టు పెట్టి అంత మంచి చెప్పిండు. దీంట్లో కొందరికి మా ఎంపీటీసీ గారు కొన్ని చెప్పారు, ఈ రకంగా ఎప్పుడు అమలు చేస్తారన్నారు. దాన్ని కూడా మనం సమాధానం చెప్తాం. ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ విప్గా మీరందరూ ఆశీర్వదిస్తే మీ ముంగట ఎమ్మెల్యే ఉన్నాం కాబట్టి మీకు ఏదున్నా ప్రభుత్వం నుంచి అందించాల్సిన బాధ్యత నాది ఉంది. కాబట్టి అందరం తొందరపడకుండా అది త్వరలోనే మన ప్రభుత్వం 90 రోజుల్లో 100 రోజులలో ఇవన్నీ పూర్తి చేస్తారు మాట ఇచ్చినాం. మరి అవి పూర్తి చేయాలంటే ఈ ఆత్మకూరు గ్రామంలో ఎవరికి ఏం కావాలో తెలుసుకోవాలో వద్దాం. మరి తెలుసుకోవడం కదా ఇవాళ మీ దగ్గరకు వచ్చింది. గత 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, సర్పంచ్ కానీ, మీ గౌరవ సభ్యులు కానీ మీ ఇంటింటికి దరఖాస్తు పంపినా పంపలేదా? మరి వాటిని తీసుకునే క్రమంలో మనందరం సహకరించుకోవాలి. ఆ తల్లి మనకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం, ఇచ్చినటువంటి 5 గ్యారెంటీలు అమలు చేయడం కోసం మన ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ కార్మిక సంఘాలు బంద్ పిలుపు ఇవ్వడంతో హైదరాబాద్ లోని కుషాయిగూడ ఏరియాలోని పలు బంకుల వద్ద, చల్లపల్లి ఇండస్ట్రియల్ పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద ఎత్తున బార్లు కట్టి నిలబడ్డారు. పెట్రోల్ బంకులలో నో స్టాక్ అనే బోర్డు పెట్టడంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. పెట్రోల్ బంకు వాళ్ళు నో స్టాక్ అని బోర్డు పెట్టారు. దీనితో సందిగ్ధములో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా టాక్సీ డ్రైవర్ల కోసం హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పెట్రోల్ ట్యాంకర్ల లోకల్ డ్రైవర్స్, వర్కర్స్, క్లీనర్ యూనియన్ చెర్లపల్లి అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఐఓసీఎల్ చెర్లపల్లి వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేస్తూ కేంద్ర ప్రభుత్వం యాక్సిడెంట్ చేసిన డ్రైవర్లపై 10 ఏళ్ల జైలు, సుమారు 15 లక్షల జరిమానా అనే చట్టాన్ని తీసుకురావడం అమానుషం.
20,000 లోపు జీతంతో ఉన్న తమ కుటుంబాన్ని పోషించే డ్రైవర్లు 15 లక్షల జరిమానా ఎలా కడతారని, 10 ఏళ్లు జైలు శిక్ష పడితే తన కుటుంబం ఏమవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డ్రైవర్ యూనియన్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన ధర్నా నిర్వహిస్తున్నారు. తమ ధర్నాకు మద్దతుగా లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించే పెట్రోల్ ట్యాంకర్లను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ట్యాంకర్ డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం. నా పేరు బాబు ఉదయ్ కుమార్. ఏం లేదు, ఈ డ్రైవర్లకి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ డ్రైవర్ల సమస్య పైన ఏదైతే జియో చేయాలనుకుంటున్నారో అమిత్ షా మరియు మోడీ గారు, అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఉన్న సమస్యలే మేము ఇక్కడ గతి లేక ఇక్కడ ఏం చేయలేక వచ్చి ఇక్కడ డ్రైవర్ డ్యూటీ చేస్తుంటే మా దగ్గర 10 లక్షలు అనేది ఎక్కడ ఉంది, కేసులు అనేది 10 ఏళ్ళు జైలు శిక్ష అనేది ఎక్కడ అనుభవిస్తాము. మా భార్య పిల్లలు ఏం కావాలో అని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి జియో పాస్ కాకముందే ఏదున్నా కూడా మీరు దయచేసి ఈ పంపు డీలర్లే కానీ అన్నే కానీ దయచేసి అందరూ మాకు మద్దతు చేయాలనుకుంటున్నాము. ఈ ట్యాంకర్ డ్రైవర్లు అందరూ మొత్తం శాంతియుతంగా చేస్తాము. ఇక్కడ ఆస్తి దంశాలు కానీ ఎక్కడ అద్దాలు కానీ ఇట్లాంటి ఏం చేయట్లేదు. మా సొంత నిర్ణయంతో ఆస్తి దంతం ఏం చేయకుండా శాంతియుతంగా మేము ఆపుకుంటున్నాము. దయచేసి మీరు అందరూ మద్దతు చేయాలని కోరుకుంటున్నాము. ఇదే కాదు, ఇక్కడ చెర్లపల్లిలో ఉన్న 5 డిపోలు ఏదైతే గ్యాస్ ఉందో, HP గ్యాస్ ఉందో, ఇండియన్ గ్యాస్ ఉందో, BBC గ్యాస్ ఉందో, ఇండియన్ ఆయిల్ ఉందో, ఇవన్నీ శాంతియుతంగా బంద్ చేయాలనుకుంటున్నాము. స్వామి రేపు ఏది జరిగినా కూడా దయచేసి మేము కోరేది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, మేము ఓనర్ల దగ్గర పనిచేస్తే ఓనర్ మాకు గ్యారంటీ ఇవ్వగలుగుతా అంటే మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాము. దయచేసి మీరు అందరూ మద్దతు చేయాలనుకుంటాం. మీరే కాదు, రోడ్డు మీద నడిపించే రవాణా శాఖ అందరు కలిసి కూడా మాకు మద్దతు చేయాలని కోరుకుంటున్నాము. రామశరణ్ సార్. ఇంకొకటి ఏంటంటే సమయం ఇక్కడ ఐఓసీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం. ఐఓసీ కంపెనీలో కూడా మాకు డ్రైవర్లని అసలు విలువ లేకుండా ప్రతి విషయంలో ఐడి కార్డు గుంజుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. డీజీఎం గారు అని చెప్పి, శర్మ గారు అని చెప్పి, మరియు శశాంక్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి చిన్న విషయంలో ఐడి కార్డులు గుంజుకోవడము, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడము. 1 నెల రోజులు పనిష్మెంట్ ఇస్తే మేము భార్య పిల్లల్ని ఎలా చూసుకుంటాము? ఒక జీతం వస్తేనే భార్య పిల్లల్ని చూసుకునేది, కిరాయి కట్టుకునే హక్కు మాది. ఇంకోటి కరోనాలో కూడా మేము ప్రతి దగ్గర మేము ఏది ఇబ్బంది పడ్డా కూడా మేము అంబులెన్స్ నడిచినా, పాల డబ్బాలు నడిచినా, పాల పనులు పోయినా, ఏ ఊరగాయలు పోయినా కూడా మేము సప్లై చేసింది డీజిల్ పెట్రోల్ అనేది. డీజిల్ పెట్రోల్ లేని ఎక్కడ లేదు, మీకు అందరికి తెలిసిన విషయమే. కానీ మేము అంత చేసినా, సర్వీస్ చేసినా కూడా మాకంటూ ఒక గుర్తింపు లేదు. దయచేసి మేము సీఎం గారు కానీ అందరికీ పై లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నాము. డ్రైవర్లకి ఒక గుర్తింపు రావాలి, డ్రైవర్లకి ఏదైనా ఒకటి కావాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది చాలా జరుగుతుంది. ఇక్కడ మా కుక్కల కంటే హీనమైపోయింది. మా జీతాలు వచ్చేసి 18 నుంచి 18,000, 20,000 కంటే ఎక్కువ లేదు. కానీ ఆ 18 నుంచి 20,000 బయట నుంచి 100 కిలోమీటర్ 200 కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ కిరాయిలుండి భార్య భర్తలు చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరందరూ పెద్ద లీడర్లే కానీ ఎవరే కానీ లోకల్ లీడర్లే కానీ పై లెవెల్లో వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, డ్రైవర్లు కూడా మంచిగా హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ కంపెనీలో కూడా ఈ ఎవరైతే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారో చాలా 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 టార్చర్ పెడుతున్నారు. ఈ టార్చర్లు అనేది పోవాలి. కంపెనీలో మెయిన్ ఒక శర్మ గారు అని చెప్పి డీజీఎం గారు మరియు శశాంక్ గారు అని ప్రతి ఒక్కరు చాలా టార్చర్ చేస్తున్నారు. వాళ్ళకి ఒకరి వీక్ పాయింట్ దొరికితే వాళ్ళని తీసేయాలా, వాళ్ళని పెట్టాలా. వాళ్ళకంటూ ముఖాలు చూసి బొట్లు పెట్టినట్టుగా ఇక్కడ లోడింగ్ కానీ అన్ని విషయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇట్లాంటి జరగకుండా కూడా కాపాడాలని కోరుకుంటూ పై లెవెల్ వెళ్ళాలని మేము కోరుకుంటాం. తెలంగాణ స్టేట్ ఆఫీస్ కూడా వెళ్ళాలనుకుంటాం. ఐఓసీ స్టేట్ ఆఫీస్ ఉంది, దాంట్లో కూడా మేము కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. డిఎం గారికి కానీ పై లెవెల్ వెళ్ళాలనుకుంటాం. ఈడీ దాకా కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. తొందరలోనే అది లెటర్ ప్యాడ్ రాసి లెటర్తో మేము కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయబోతున్నారు స్వామి? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు అన్నారు స్వామి, ఇప్పుడు వాళ్ళు 1 అవర్ టైం అడుగుతున్నారు. మేమన్నాము అన్ని యూనియన్లు వచ్చి మాట్లాడి చూసి మేము అడిగేది ఏంటంటే, డ్రైవర్లకి సరే డ్రైవర్లు రేపు అమలు అవుతుంది, జియో పాస్ అవుతుంది, అది తర్వాత అది రాకుండా ముందే చేద్దామని మేము రావద్దని చెప్పి మేము కోరుకుంటాం. రాకముందే మేము డీలర్ల గిట్ట బండ్లు నడపాలి, ఓనర్ నడపాలి అంటే ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద మాకంటూ రాసియండి హామీ. రాసియండి. ఇక్కడ రోడ్డు మీద ఏం జరిగినా కూడా మేము బాధ్యులము అని చెప్పి రాసిస్తే మేము 100% నడపడానికి మేము రెడీగా ఉన్నాం. ప్రతి ఓనర్కి ఇంటిమేషన్ ఇదే, ప్రతి డీలర్లకు ఇంటిమేషన్ ఇదే, ప్రతి డ్రైవర్ సమస్య ఇదే. 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసియండి, బాధ్యత మేము వేరిస్తాము అని చెప్పి మేము చూసి నడుపుతాము. కానీ ఎదుటోళ్ళు ఎట్లా వస్తారో మాకు తెలియదు కాబట్టి మేము ముంగట కళ్ళు మాత్రం ఉంటాయి, సైడ్కు ఉంటాయి మాత్రం, వెనక మాత్రం కళ్ళు ఉంటాయి. వెనక నుంచి వచ్చి చనిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి మీరందరూ సహకరించి, మీరందరూ కూడా ఒకటే చెప్పేది ఏంటంటే విజ్ఞప్తి అందరికీ, మీరు కూడా మాకు సహకరించండి. మాతో పాటు మీరు కూడా ముందుకు రండి అని చెప్తున్నాము. మాదే కాదు ప్రతి యూనియన్ కూడా ముందుకు వచ్చి చేస్తుంది. సహకరించండి మీరు అందరూ కలిసి. ఓనర్లు అందరూ లీడర్లు అందరూ రాసి చేస్తే మేము నడపడానికి మేము రెడీ ఉన్నాం. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాచెరువు పరిసర ప్రాంతాల్లో సర్వే నెంబర్ 262 ప్రభుత్వ భూములను స్థానిక ప్రజాప్రతినిధులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బోడుపల్ అఖిలపక్ష నాయకులు గత కొద్ది నెలలుగా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ మున్సిపల్ జిల్లా అధికారులకు ప్రభుత్వ భూములను కాపాడాలని అనేక రకాలుగా విజ్ఞప్తి చేశారు. కానీ అధికారులు చర్యలు మాత్రం శూన్యం. దీంతో అఖిలపక్ష నేతలు రాచెరువు ప్రాంతంలో గల ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని ఉన్నతాధికారులు వేడుకోగా మంగళవారం అధికారులు సర్వేను ప్రారంభించారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా గారికి, ప్రింట్ మీడియా గారికి,
అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఉప సర్పంచ్ బాలరాడు గౌడ్ గారికి, అఖిలపక్ష కమిటీ చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి బీజేపీ అధ్యక్షులు వారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి కార్పొరేటర్ పవన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇంతకుముందుకే ఆర్ఐ మేడం గారు కానీ ఎలిగేషన్ వారు, అదే సర్వే మేడం గారు అందరూ కూడా మేము కాంప్లీట్ ఇచ్చాము. కాంప్లీట్ ప్రకారంగా ఈరోజు సర్వేకి వచ్చారు. సర్వేకి వచ్చి వారు కూడా అన్ని బౌండరీస్ ఫిక్స్ చేసుకున్నారు. బౌండరీస్ ఫిక్స్ చేసుకొని ఒక 2-3 డేస్లో మేము మొత్తం సర్వే చేసి పక్క పొలాల వారికి కూడా నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ప్రకారంగా మేము సర్వే చేసి అద్దురాలు వాడతామని చెప్పారు. ఆ అద్దురాలు పాతి అంత మాత్రాన్ని ఇక్కడ పని చేయొద్దు అని చెప్పారు. అద్దురాలు పాతి సర్వే చేసిన తర్వాతనే ఇక్కడ పని చేయాలి, వర్క్ చేయాలని చెప్పి కూడా అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. మేము వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకు నమస్కరిస్తున్నాం అంటే ఒకటి గుర్తుపెట్టుకొని 262 సర్వే నెంబర్ అనేది బోడుప్పల్లో అందరికీ తెలుసు. అది గవర్నమెంట్ సర్వే నెంబరు. ఈవెన్ ఇంద్రానగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీకి వెళ్ళి వస్తుంది. అది ఆల్రెడీ శ్మశాన వాటికలు కూడా 262 సర్వే నెంబర్లనే ఉన్నాయి. దాన్ని 262/2 తీసేసి 262/2 వేసి దొంగగా పట్టాపుక్కు పాస్బుక్ తయారు చేసి 59 జీవో ప్రకారంగా మేము కబ్జాలో ఉన్నాము అని కొన్ని దొంగ పేర్లు, 4 నెంబర్ ప్లాట్ ఒక పేరు మీద, 5 నెంబర్ ఒక ప్లాట్ మీద, 6 నెంబర్ ఒకటి, 8 నెంబర్ ఒకటి మీద, 25 ప్లాట్ నెంబర్ మీద 5 ప్లాట్లు కొంతమంది డాలర్ల మీద, లోకేష్ అనే వ్యక్తి మీద, అదేవిధంగా సాయి అనే పేరు మీద, అదేవిధంగా రామచంద్ర అనే వ్యక్తి వాళ్ళ తండ్రి మీద, అదేవిధంగా శివ అనే పేరు మీద 5 మంది పేర్ల మీద డాక్యుమెంట్ చేశారు. ఇంతకుముందుకు గతంలో ఒక డాక్యుమెంట్ చేశారు రాసాల వెంకటేష్ యాదవ్ తన్నయ్య శ్రీనివాస్ పేరు మీద, అక్కడ కన్స్ట్రక్షన్ చేసినారు. అదే డాక్యుమెంటు. మేము ఒకటే చెప్తూనే ఉన్నాము, అయ్యా కార్పొరేటర్ల గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మేయర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, డిఓ గారికి, ఎండిఓ కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, 262 సర్వే నెంబర్ను సర్వే చేసి అద్దురాలు పాతండి. ఆయనకి ఎట్లా పాస్బుక్ వచ్చింది మేము రికార్డు తీస్తున్నాం, ఆల్రెడీ రికార్డు తీసుకొచ్చాము కూడా. ఇంకోటి అలుగులు మూసేశారు, అలుగులు ఓపెన్ చేయాలి. తూము మూసేశారు, తూము ఓపెన్ చేయాలి. కాలువ మూసేశారు, కాలువ ఓపెన్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి అధికారులను మభ్య పెడతాను చూస్తున్నావు. కానీ మాత్రం ఎన్ని రోజులు మభ్య పెట్టినా కూడా ఖబర్దార్ వెంకటేష్ యాదవ్ గారు, రాసాల వెంకటేష్ యాదవ్ గారు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఇది సర్వే అయ్యి రిపోర్ట్ అయ్యేదాకా మా బీజేపీ పార్టీ తరఫున బోడుప్పలను అందరూ ఏకతాటి మీద తీసుకొచ్చి సర్వే చేయించి అద్దురాళ్ళు పాటించేంత వరకు నీ దమ్ము ధైర్యం ఉంటే ఆగాలి. నేను ఒకటే చెప్తున్నా, రాసాల వెంకటేష్ యాదవ్ గారు, మీరు నిరూపించుకోవాలనుకుంటే మాత్రం మీకు సర్వే చేసి నిరూపించుకోరి. దొంగ కెమెరాలు ఎందుకు ఫిట్ చేసినావు? దొంగతనంగా బిల్డింగ్లు ఎందుకు కడుతున్నావు? దొంగ కెమెరాలు ఎందుకు పెట్టినావు? నువ్వు ప్రతిభతవే, ఎందుకు దొంగతనంగా చేస్తున్నావు? నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ కొనలే కదా, రిజిస్ట్రేషన్ ల్యాండ్ అని చెప్పుక తిరుగుతున్నావు కదా, 31 గుంట కొన్నా అని చెప్తున్నావు కదా, దొంగతనంగా కెమెరాలు ఎందుకు పెట్టినావు? నీకు తెలిసిన 4 సంవత్సరాల నుంచి కెమెరాలు పెట్టుమని అని మొత్తుకుంటే కెమెరాలు పెట్టలే. ఇవాళ ఎందుకు పెట్టినావు? నీ స్వార్థం గురించి పెట్టినావా? ఒకటే గుర్తుపెట్టుకో, ఇవాళ పైసలు దండుకొని 20 కోట్ల ప్రాపర్టీ తెలంగాణ మొత్తం కూడా ప్రచారం చేస్తాం. బోడుప్పలు 28 డివిజన్లల్లా నీది మొత్తం బట్ట బయలు చేస్తాం. నువ్వు ఏడ పోటీ చేసినా కూడా నీది బట్ట బయలు చేసి రేపొద్దున రాబోయే రోజుల్లో నువ్వు పోటీ చేయకుండా నేను మొత్తం డిపాజిట్ దక్కకుండా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ నీ పునాదులు కదిలిస్తున్నాం. నువ్వు దొంగ కెమెరాలు పెట్టినావు అంటే అర్థమైపోయింది ఇంట్లో దొంగవని. వచ్చిన అధికారులకు కూడా తెలిసిపోయింది నువ్వు కెమెరాలు పెట్టినావంటే. ఒక కార్పొరేటరు తెలంగాణ దొంగతనాలు వాడుతుంటే కార్పొరేటరు కెమెరాలు పెట్టలే, ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందని అధికారులు మమ్మల్ని అడుగుతారు, వచ్చిన జనం అడుగుతారు. అంటే నీకు అంత స్వార్థం ఉందా అని నువ్వు ఒకటే చెప్తా ఉన్నాము. నువ్వు ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, నువ్వు అధికార పార్టీ దగ్గర పోయినా, ఏ అధికారి దగ్గరికి పోయినా కూడా భూమిని మాత్రం సర్వే ఆపలేవు, రికార్డు చేంజ్ చేయలేవు, భూమిని ఎత్తుకొని పోయి జబ్బులో పెట్టుకోలేవు. రికార్డే తీసుడే. ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా నీ అరాచకాలు, నీ అక్రమాలు ఆపకపోతే మాత్రం నువ్వు ఎక్కడెక్కడ చేసినావు అన్ని బట్ట బయలు చేస్తున్నాం. నిన్ను తీసేయడం గ్యారంటీ. నీ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఎట్లా ఓళ్ళ మీద కేసులు పెట్టినామో, నిన్ను జైలుకి ఇంతకుముందు పోయినావు, నెక్స్ట్ జైలుకి ఇట్లా పంపించకపోతే ఇదే బొట్ట వెంకటేష్ యాదవ్, ఖబర్దార్ వెంకటేష్ యాదవ్ కేసులకు భయపడం. 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు జైలుకి పోతాం. ఖబర్దార్ జైలుకి భయపడం. న్యాయానికి పోరాడుతున్నాం. ఆత్మహత్యలు చేయలే, అక్రమాలు చేయలే, మానభంగాలు చేయలే, నీతికి నిజాయితీకి చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తలేం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కు 28 మంది డివిజన్ కార్పొరేటర్లు ఉన్నందుకు అలా అందరి ఆధ్వర్యంలో జరగకపోతే మేము నిలదీస్తున్నాం. ఇప్పటికైనా నీ అంతులన్నీ చూడకపోతే మాత్రం నిద్రపోము. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో, నువ్వు ఎంతమందికి పైసలు ఇస్తావో, ఎంతమందికి భయభ్రాంతులు చేస్తావో చెయ్యి. నీ అంతు ఇట్లా చూడకపోతే, నీ గుండెలో నిద్రపోకపోతే నీ మొత్తం చేస్తూ ఉన్నాం. ఖబర్దార్ ఇప్పటితో ఆపకపోతే మాత్రం కలెక్టర్ దగ్గరికి పోతున్నాం, సీఎం దగ్గర పోతున్నాం, రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోతున్నాం. నువ్వు ఏ మాజీ ఎమ్మెల్యే దగ్గర కాలేజీలో బేరం పట్టినా కాదు, ఏ అధికారుల దగ్గర కాలేజీ బేరం పట్టినా కాదు, చరిత్ర మార్చలేవు. చరిత్ర మొత్తం తీస్తాం. దయచేసి చెప్తున్నా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, దయచేసి దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు జనాన్ని గురించి పనిచేస్తున్నాం, స్వార్థం గురించి పనిచేస్తలేము. స్వార్థం గురించి అసలు పనిచేస్తలేము. బోడుప్పల్ రాచెరువును కాపాడనీకే పనిచేస్తున్నాం. మాకు ఇంత కూడా కమర్షియల్ లేదు. కొంతమంది చెప్పుకుంటా ఉండు ఏమని,
వెంకటేష్ యాదవ్ ఇన్ని గజాలు అడిగాడు, బాలరాజ్ గౌడ్కు 200 గజాలు ఏంది అఖిలపక్షం కట్టిస్తా, ముదిరాజు వాళ్ళకి కట్టిస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నాను. నువ్వు ఎంతమంది సంతకాలు పెట్టించుకున్నావు మాకు తెలుసు, నువ్వు ఎవరికి ఎన్ని డబ్బులు ఇచ్చినావు మాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావు మాకు మొత్తం తెలుసు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నావు కూడా, కానీ లోకమంతా చూస్తూ ఉంది. నువ్వు ఒకటే చెప్తున్నా, సాప చుట్టుకున్నట్టు జోలో పెట్టుకోలేవు. ఇది అధికారుల గవర్నమెంట్ జాగా, ఇది బోడుపల్లి మున్సిపల్ వాళ్ళ జాగా, ఇది బోడుపల్లి మన ఉన్న జనాల జాగా. ఇక్కడనే పార్కు కడతాం, ఇక్కడనే మినీ ట్యాంక్ బోర్డు కట్టిస్తాం. ఈ పార్కుల్ని అందరూ వాకింగ్ చేసి స్టార్ట్ చేస్తాం. మల్లయ్య నగర్ కానీ, దేవేంద్ర నగర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ, చుట్టుపక్కల ఉన్న కాలనీలు అందరూ కూడా వర్తింప చేస్తాం. ఈ పోరాటం మాత్రం ఆగదు. సర్వే అయ్యి రిపోర్ట్ వచ్చేదాకా న్యాయం అంత వరకు పోరాడుతూ ఉంటాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో గల అతిపెద్ద చెరువు రాచెరువు, గత 100 సంవత్సరాల చరిత్ర గల ఒక చెరువు రాచెరువు. ఈ రాచెరువు సంబంధించి ఈరోజు కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి భూమిని కబ్జా చేసుకొని దొంగ సర్వే నెంబర్లు 262/1, 262/2 ఆ నెంబర్లతోటి పట్టా పాస్బుక్ తయారు చేసుకొని వాటి ప్లాట్గా చేసి అమ్మడం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వ అధికారులకు భారతీయ జనతా పార్టీ తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా అధికారులు దీని మీద పూర్తి సర్వే చేసి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సర్వే చేసినట్లయితే ఓకే, లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తప్పు సర్వే ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక న్యాయస్థానం ఉంటుంది. న్యాయస్థానం ద్వారా పోయినా సరే భారతీయ జనతా పార్టీ గట్టి పోరాటం చేసి ఈ యొక్క ఉన్నటువంటి భూమిని కాపాడి ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని కంచె వేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని, అదేవిధంగా ఈ యొక్క భూమిని కబ్జా చేసే వ్యక్తులపైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారికి కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అంతే సార్, ఎక్కువ ఈరోజు బోడుపల్లిలో ఉన్నటువంటి రాచెరు కింద ప్రాంతం అంతా కూడా 262 సర్వే నంబరు గవర్నమెంట్ నంబరు. దాంట్లో కొంతమంది బోడుపల్లి ఉన్నటువంటి కార్పొరేటర్లు ఈ పెద్ద మనుషులంతా కలిసి దాన్ని కాజేయ ప్రయత్నం చేసి కొంతమందితోని చిన్న చిన్న ప్లాట్ల వాళ్ళకు 262 బై నంబర్ వేసేసి వాళ్ళతోని కొంతమందికి రిజిస్టర్ చేయించుకోరు. గవర్నమెంట్ దగ్గరికి పోతే కూడా 262/1 అన్నది లేదు కాబట్టి వాళ్ళు గుడ్డిగా చూడకుండా ఎంఆర్ఓలు డబ్బులు తిని, మిగతా అధికారులు కూడా డబ్బులు తిని వాళ్ళకు కొన్ని కాయిదాలు సృష్టించి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు ఏమంటా ఉంటారంటే, అయ్యా ఇది కాదు, ఇది పట్టే నెంబరు, మాకు గవర్నమెంట్ ఇచ్చింది, ఎంఆర్ఓ ఇచ్చిండు, అంతా ఇచ్చిండు అని చెప్పి డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలకు వచ్చే కూడా మేము మా ఊరోళ్ళమంతా కలిసి ఈ ల్యాండ్ అంతా కూడా ఆపినాం ఇప్పటివరకు కూడా. అయ్యా ఇదంతా గవర్నమెంట్ సొమ్ము, కబ్జాలు చేయొద్దు అని. ఇవాళ బాగా ధర పెరిగిపోయిన తర్వాత గూడుపుట అనేది పడి కొన్ని కోట్ల రూపాయలు గండుకొట్టాలన్న ప్రయత్నంతో ఇవాళ దొంగ పట్టాలతో వచ్చి వీళ్ళంతా కూడా కబ్జాలు చేస్తూ ఉంటారు. దీన్ని కనుక గవర్నమెంట్ సరిగా దాన్ని సర్వే చేయకున్నా కానీ, దాంట్లో ఉన్నటువంటి తప్పుడు నెంబర్ ఏదైతే ఉందో అది తీసేయకున్నా కానీ వాళ్ళతో కూడా వ్యతిరేకంగా కోర్టు ద్వారా మేము పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైనా దొంగతనం చేయదలుచుకుంటే కార్పొరేటర్లు ఎవరైనా ఉంటే ఊరు బాగు చేయాలి, కబ్జాలు చేస్తున్న ఆపాలి, అది కాపాడాలన్నా సోయిండాలి. ఈనాడది లేదు. ఎవరికి ఎంత దోస్తే ఏడ దోస్తే అదే కబ్జాలు చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తారు. ఖబర్దార్ కార్పొరేటర్లారా, మిమ్మల్ని నడి రోజుల గుంజ రోజు వస్తుంది అని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. దీంతో ఆగితే మంచిది, లేకపోతే మాత్రం మీ జీవితం బండారం బయటపడుతుంది. ఈరోజు ఏం జరిగింది? ఇవాళ ఖాళీ సర్వేలు వచ్చి అద్దులు మాత్రమే ఫిక్స్ చేసుకుంటా, తర్వాత 4-5 రోజులు వాళ్ళ ప్రోగ్రామ్ ఇదంతా సరి చేసుకొని వచ్చి పక్కన ఉన్నటువంటి పట్టేదారులకు కూడా నోటీసులు ఇచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలో కడీలు నాటుతామని చెప్తా ఉన్నారు. మాకు కావాల్సింది పని కనుక కాలేదు, వాళ్ళ వల్ల ఎలాంటి తప్పులు జరిగినా ఈ అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు ఈ బోడుప్పల్ రాచెరువు ప్రాంతంలో ఉన్న 262 సర్వే నెంబర్కి బై నెంబర్ తగిలించి ఇంత కళ్ళ ముందు కబ్జా గురవుతున్నటువంటి ల్యాండ్ను కూడా చూసుకుంటూ కూడా అధికారులు కళ్ళు మూసుకొని ఊర్చుకోవడం నిజంగా కూడా ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి. అధికారులు ప్రజలు కట్టేటువంటి పన్నుతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం, అధికారులు కళ్ళు మూసుకొని వాళ్ళ యొక్క పని చేయకుండా ప్రజల యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్స్ని, గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జా గురవుతుంటే కూడా ప్రజల పక్షాన మేము ఒక పార్టీ నుంచో అఖిల పక్షం నుంచో లేదా సామాన్య ప్రజలు వచ్చి కొట్లాడుతుంటే కూడా ఈ రోజున అధికారులకు కూడా ఏమాత్రం కూడా దున్నపోతు మీద వానబడ్డటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈ, ఆయన పేరు అందరికీ తెలుసు. ఆయన ఇప్పుడే కాదు, బోడుపల్లి ఉన్నటువంటి ఏ చెరువు దగ్గర సమస్య వచ్చినా కూడా ఆయన పక్కన వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుకుంటాడో కానీ ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తున్న వాళ్ళకి మాత్రం ఒక్క జవాబు కూడా ఇయ్యడు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలిసి కూడా ఈ రోజున దాదాపుగా 2-3 వారాల నుంచి ఈ యొక్క కబ్జా గురించి వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఏఈ కనీసం దానిపైన కొంచెం కూడా చర్య తీసుకునే బాధ్యతలు ఉన్నటువంటి ఏఈ మనకు అవసరమా? ఈ యొక్క ప్రభుత్వానికి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం.
ఈ రోజున మినిస్టర్ మల్లారెడ్డికి కూడా తెలుసు ఈ యొక్క చెరువు ప్రాంతము కబ్జా గురవుతుందని గతంలో కూడా మేము నివేదికలు ఇచ్చినాం, ఎప్పుడు కూడా పట్టించుకోలే. ఈ రోజున తెరాస కార్పొరేటర్లు కానీ కాంగ్రెస్ కార్పొరేటర్లు కానీ ఇక్కడ రావాలి, వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలి. 2 ఎకరాల భూమి కబ్జా అయితే కూడా మీరు ఇంట్లో ఎట్లుంటారో కూడా మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి. ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు, కబ్జాదారులకు సపోర్ట్ చేయని కాదు, ప్రజల పక్షాన్ని నిలబడడానికి. కావున మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని మేము ఎంత దూరమైనా తీసుకెళ్తాం. పెద్దలు బాలాజీ గారు చెప్పినట్టు కోర్టు వరకు కూడా వెళ్తాం. ఏ అధికారులు సపోర్ట్ చేయకపోయినా, కమిషనర్ సపోర్ట్ చేయకపోయినా, మేయర్ సపోర్ట్ చేయకపోయినా, ఏ కార్పొరేటర్లు అయితే ఈ యొక్క కబ్జా గురి కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా నిలదీసి రోడ్డుపైకి తీసుకొచ్చేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి సామూహికంగా ప్రతిమా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే పుష్పగుచ్చాలతో డాక్టర్ ప్రతిమా సూపరింటెండెంట్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ మెట్రో రైల్వేపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మెట్రో లైన్ పొడిగింపు ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రో మార్గం ప్రణాళికపై అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ కు మెట్రోను రద్దు చేయడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను దృష్టిలో ఉంచుకొని వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్టు తెలిపారు. విమానాశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గించి మెట్రో నిర్మిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. BHEL నుంచి ఎయిర్పోర్ట్ కు 32 కిలోమీటర్లు ఉంటుందన్న సీఎం రేవంత్. MGBS నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఉంటుందని చెప్పారు. నాగోల్ నుంచి LB నగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ్ గుట్ట వద్ద ఎయిర్పోర్ట్ కు వెళ్లే మెట్రో లైన్ లింక్ చేస్తామని వెల్లడించారు. సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ తగ్గించే ప్రయత్నంలో దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి కాకినాడకు, తిరిగి సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, హైదరాబాద్ టు కొచ్చువెల్లి, కాచిగూడ టు భువనేశ్వర్, సికింద్రాబాద్ టు గూడూరుకు 32 ప్రత్యేక హంసఫర్ బై సువిధ రైళ్లు నడుపుతున్నారు. హైదరాబాద్ టు కాకినాడ టౌన్ ప్రత్యేక రైళ్లు జనవరి 13వ తేదీన ఉదయం 8:15 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి మరుసటి రోజు 7:25 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది. ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మారుస్తూ తొలి జాబితా విడుదల చేసిన వైసీపీ అధినాయకత్వం తాజాగా మరికొన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాల ఇన్ఛార్జ్ నియామకాలకు సంబంధించి రెండో జాబితా విడుదల చేసింది. 27 మందితో విడుదలైన జాబితా చూస్తే పలువురు ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపించినట్టు స్పష్టమవుతుంది. కాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాజా ఇన్ఛార్జ్ నియామకాలు చేపట్టినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల ఇన్ఛార్జీల మార్పు అంశంతో వైసీపీలో అసంతృప్తులు చెలరేగాయి. తాజా జాబితా నేపథ్యంలో వైసీపీ నేతల స్పందనలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. నీతి ఆయోగ్ పై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి, సభ్యులు వికే సారస్వత్, సిఎస్ శాంతకుమారి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ కేటాయింపుపై మంగళవారం
తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. మొత్తం 13 మందిలో ఎక్కువ మంది ఇప్పటికే 10 ఏళ్లు పూర్తి చేసుకున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. అందులో కొంతమందికి 2 లేదా 3 ఏళ్ల సర్వీస్ ఉన్నందున కేడర్ కేటాయింపు విషయాన్ని కేంద్రం ముందు ఉంచుతున్నామని వ్యాఖ్యానించింది. అధికారుల సర్వీస్ దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది. హైదరాబాద్ లోని ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిఎంఆర్ షాపింగ్ మాల్లో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే మంటలు భారీగా చెలరేగడంతో షాపింగ్ మాల్ మొత్తం మంటలు వ్యాపించాయి. షాప్ మొత్తం కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఉప్పల్లో సిఎంఆర్ మాల్ కాలిపోతుంది. లోపల ఎవరైనా పబ్లిక్ ఉన్నారో లేదో తెలియదు. మొత్తం అయితే కాలిపోతుంది. ఉప్పల్ కొత్తగా లోపలైతే ఎవరు లేనట్టున్నారు. షట్టర్లన్నీ బంద్ ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పోలీసులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ సక్రమంగా లేని వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై అన్ని రకాల వాహనాలను నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. पुलिस